ఎగ్జామ్ రాసిన తర్వాత టీచర్ మన ఆన్సర్ షీట్ ని మనకి ఇస్తూ 80 మార్క్స్ అని చెప్పినప్పుడు మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అమ్మయ్య 100 కి నేను 80 మార్క్స్ తెచ్చుకున్నాను, 80% దాకా రీచ్ అయ్యాను అని. బట్ నెక్స్ట్ మినిట్ పక్కోడికి 95 మార్క్స్ వచ్చినాయి అని తెలిస్తే ఆ హ్యాపీనెస్ మొత్తం పోతుంది. వాడి 95 మార్క్స్ ముందర మన 80 మార్క్స్ చాలా చిన్నగా అనిపిస్తుంది. మనం ఇప్పటిదాకా పడిన కష్టం మొత్తం ఒక్క నిమిషంలో పోతుంది. బట్ ఎందుకు ఇలా మనం ఎందుకు మన పక్కోడి మార్క్స్ చూసి కంపేర్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం? ఇలాంటి ఫీలింగ్ ఆపడానికి వీలు కాదా? సో దీనికి బదులు ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా? ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గైస్, ఒకవేళ నువ్వు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ కి సంబంధించిన బోల్డ్ అన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి రాబోతున్నాయి. వేటిని మిస్ అవ్వద్దు అని అంటే నువ్వు వెంపడే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడానికి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయి. అండ్ చలో వెల్కమ్ టు మన ఛానల్ వేదాంతు సిబిఎస్ఈ 9th and 10th తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో విషయం ఏంటనే నాన్న, మనకి చాలా రెగ్యులర్ గా జరిగేది ఏంటంటే మన సైడ్ ఆఫ్ స్టోరీ ఒకటి ఉంటుంది. దట్ మనం ఎంతో కష్టపడి రాత్రంతో కూర్చొని ఒక మంచి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇస్తాం. కానీ టీచర్ నన్ను బాగా మెచ్చుకుంటారు, టీచర్ క్లాస్ లో అందరికన్నా నేనే ఫస్ట్ వస్తా అనుకునే టైంలో పక్కోడికి ఎక్కువ మార్క్స్ వచ్చేసరికి మనం చాలా డిప్రెస్ అయిపోతాం. అదేంటి, నేను ఎంత కష్టపడి చదువుకున్నాను కదా, ఇంత కష్టపడి రాశాను కదా, ఎందుకు ఇట్లా మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను ఎందుకు మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు చాలా తిట్టుకుంటుంటారు. చాలా మంది కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకుంటుంటారు. బట్ విషయం ఏంటంటే, నిజానికి ఇక్కడ నువ్వు వాళ్ళు తెచ్చుకున్న 95 మార్క్స్ మాత్రమే చూస్తున్నావు, కానీ వాళ్ళకి ఎంత స్ట్రగుల్ అయ్యారు సైలెన్స్ లోనే, వాళ్ళ ఇంటి దగ్గర కానీ, లేకపోతే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కానీ, లేకపోతే క్లాస్ రూమ్ లో ప్రతి టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇది ఏది మనకు కనిపించదు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తుంది, చదువుకోవడానికి ఎంత టైం ఉంది, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి పట్టవు. కేవలం పైకి కనిపించే ఆ 95 మార్క్స్ మాత్రమే కనిపిస్తాయి. బట్ మనకేంటి, ప్రతి పర్సన్ కి డిఫరెంట్ గా ఉంటుంది నాన్న. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ, ఆర్ ఎల్స్ ఈవెన్ ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ అబిలిటీస్ ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ ట్యూషన్ కి వెళ్లకుండా కూడా 80 మార్క్స్ తెచ్చుకోగలరు. బట్ కొంతమంది స్టూడెంట్స్ ట్యూషన్ కి వెళ్ళినా, అదర్ హెల్ప్స్ ఉన్నా కూడా, రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా 85-90 మార్క్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు గొప్ప అని అంటే మనం చెప్పలేము. ఎందుకు? సో ఓన్లీ మన స్మార్ట్నెస్ మాత్రమే పనికిరాదు. సో మనకి రిమైనింగ్ అన్ని కొన్ని సపోర్ట్స్ కూడా అవసరం ఉంటది. బట్ ఇవన్నిటిని మనం చూసుకోలేము. కేవలం మనకి ఫైనల్ గా ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయని మాత్రమే ఫోకస్ చేస్తాం. కాబట్టి మనకి చాలా డిప్రెషన్ అనిపిస్తుంది. బట్ ఒకవేళ వాడు ఇంత కష్టపడ్డాడు ఎగ్జామ్ కోసం, వాడు రాత్రంతా నిద్రపోకుండా చదివాడు, ఇంత చేస్తాడు అంత చేస్తాడు అన్నప్పుడు నిజమే, వాడికి మార్క్స్ కావాల్సిందే, ఖచ్చితంగా డిజర్వ్ చేస్తాడు అని అనిపిస్తుంది. బట్ జనరల్ గా ఇక్కడ అన్ఫేర్ థింగ్ ఎందుకు ఒకరినొక కంపేర్ చేసుకోవద్దు అన్ఫేర్ థింగ్ అని అంటే, నేను ఇందాక చెప్పిన ప్రతి ఒక్కరు లాస్ట్ కి రాసేది ఎగ్జామ్ కి వచ్చి అదే పేపర్ ని ఎగ్జామ్ రాయాలి, క్లాస్ రూమ్ కి రావాలి, దట్ ఈస్ ఫైన్. కాకపోతే స్టార్టింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఒకరు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక 1 month ముందు నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది రకరకాల రీజన్స్ తోని కొంచెం పెండింగ్ వర్క్స్ తో మెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఇంకా డిఫరెన్స్ ఏంటంటే, ఒకరు మొత్తం వాళ్ళ సెల్ఫ్ స్టడీనే చేసుకుంటే, ఇంకొంతమంది బయట ఆన్లైన్ ట్యూషన్స్ లేకపోతే ఈ సపోర్ట్ ఏమైనా తీసుకుంటారు. ఇంకా కొంతమంది టెక్స్ట్ బుక్స్ తో పాటు వాళ్ళు బయట పబ్లికేషన్స్ ఇవి కొనుక్కొని రిసోర్సెస్ ఎక్కువ పెంచుకుని మోర్ ఎక్స్పోజర్ ఉంటది. సో ప్రతి పర్సన్ ప్రిపేర్ అయ్యే విధానం వేరు, వాళ్ళు స్టార్ట్ చేసిన ప్లేస్ వేరు, కానీ వాళ్ళు రీచ్ అయ్యేది ఒకటే. కాబట్టి మనము ఎగ్జామ్ ని దృష్టిలో పెట్టుకొని మన ఎఫర్ట్స్ ని ఎంత చేసామని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప, మనకంటే పక్కోడికి ఎక్కువ వచ్చాయి కాబట్టి, నేను ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ కి లాస్ట్ లో స్టార్ట్ చేశాడు కానీ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చినాయి అనుకుందాం, అండ్ ఇక్కడ ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుంచే చదువుతున్నాడు, ఈ పర్సన్ కి ఇక్కడికన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే, ఇక్కడ ఈ పర్సన్ కి 80 మార్క్స్ వస్తే ఇక్కడ 95 మార్క్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఎట్లా ఉంటది? అరే నేను ఇంత కష్టపడ్డాను కదా, ఇదంతా వాడు ప్రిపేర్ అవుతున్నాడు, అరే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, అయినా నాకన్నా వేరే వాళ్ళు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు, లేకపోతే నాకు ఇంతే, నేను ఇక్కడే ఆగిపోయాను. కానీ నువ్వేం చేస్తావు, వాడు ఎక్కడి నుంచో అకాడమిక్ స్టార్టింగ్ నుంచే చదువుతున్నాడు, నీకన్నా 1-2 నెలల ముందు నుంచే చదువుతున్నాడు. అఫ్ కోర్స్ వాడికి నీకన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ పాయింట్ ని మనం అగ్రీ చేయం, ఇక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటన్నాను, ఎంతసేపు ర్యాంక్స్ అనే అంటే, క్లాస్ లో ఒక్కడికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మరి మిగిలిన వాడికి ఖచ్చితంగా సెకండ్ ర్యాంక్ రావాలి కదా. కానీ మ్యామ్ నాకు 4th ర్యాంక్ వచ్చింది, మ్యామ్ నాకు 10th ర్యాంక్ వచ్చింది అన్నంత మాత్రాన నీకేం నాలెడ్జ్ లేదని కాదు కదా. నువ్వు చదువుకున్న చదువుకి, నీకున్న నాలెడ్జ్ కి యు ఆర్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. అంతేగాని నేను ఇంత చదివాను అయినా కూడా నాకన్నా ఒకటి ఎక్కువ నేర్చుకున్నాడు అంటే
అది కంపల్సరీ పక్కవాడు ఎలా చదివాడు అనేది తెలియదు కదా. సో అందుకే మనం ఎక్కువ సీక్రెట్స్ తెలుసుకోవాలి. పక్కవాడు ఎలా చదువుతున్నాడు, ఎంత ప్రొడక్టివ్ గా ఉండడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటివి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అండ్ దీని వల్ల ఎప్పుడు మనం వేరే వారితో కంపేర్ చేసుకోవడం వల్ల మనకి జరిగే నష్టం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం పోతుంది. అరే వాడికి ఎందుకన్ని మార్క్స్ వచ్చినాయి, లేకపోతే వాడికి ఏం చేసుంటాడు, ఇంకా ఎన్ని గంటలు చదివేసి ఉంటాడు అని మనం వాడి గురించి ఆలోచిస్తాం. బట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించే టైంలో మనము వేరే చాప్టర్ చదువుకుంటూ సగం చాప్టర్ అయిపోతుంది కదా. సో అట్లా టైం లాస్ అవుతుంది, ఫోకస్ మిస్ అవుతుంది. ఎంతసేపు ధ్యాస అంతా అక్కడెక్కడో ఉండడం వల్ల మనం చదివే వాటిపైన దృష్టి పెట్టాం. సో ఫోకస్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. అరే నేను ఎంత చదివినా కూడా మళ్ళీ నాకు ఇన్నే మార్కులు వస్తాయి, నాకు మళ్ళీ 10th ర్యాంక్ వస్తుంది, లేకపోతే 20th ర్యాంక్ వస్తుంది, నాకన్నా ఇంతమంది ముందున్నారు అని మిమ్మల్ని మీరు క్లాస్ లో వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్ హాల్లోనే మీ కాన్ఫిడెన్స్ తక్కువైపోయి మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పాను, నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? అల్టిమేట్ గా నష్టపోయేది నువ్వే. వాడు బానే ఉన్నాడు, బానే చదువుతున్నాడు, ఆయన మంచిగా అందరితో తిరుగుతున్నాడు, ఫైన్, వాడి లైఫ్ బానే ఉంది, వాడి గ్రేడ్స్ బానే ఉన్నాయి, బట్ నువ్వే నష్టపోతున్నావు. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యూ, అంతేగాని వేరే వాళ్ళతో కాదు. నిన్ను నువ్వే కంపేర్ చేసుకో. దట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడున్నా, ఓ నెల కింద ఎక్కడున్నా, అండ్ ఈ రోజు నేను ఎక్కడున్నా, నిన్న నేను ఏం నేర్చుకున్నా, అండ్ నిన్నటికి ఈ రోజుకి నన్ను నేను ఏం బెటర్ చేసుకున్నా, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయి. ఖచ్చితంగా నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, టైం పరంగా కానీ లేకపోతే థాట్స్ పరంగా, ఆర్ఎల్స్ ఈవెన్ సిచ్యువేషన్, ఆపర్చునిటీస్, ఏ రకంగా నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. సో నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలవు అండ్ నువ్వు అనుకున్న గ్రేడ్స్ సాధించుకోగలవు. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. అండ్ ఇంకొక విషయం, సరే మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ వన్ నువ్వు వీక్లీ ఎంత ప్రోగ్రెస్ అవుతున్నావు. సో వీక్లీ నువ్వు క్లాస్ లో టీచర్ టెస్ట్ పెట్టినా ఓకే, లేకపోతే నీకు నువ్వు ఒక లిస్ట్ రాసుకున్నా మంచిదే. నేను ఈ వీక్ లో ఇవి నేర్చుకున్నాను, ఇవి చేశాను, వీటి మీద ఇంత టైం స్పెండ్ చేశాను, ఇవి నాకు వచ్చినాయి, ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి సరే లాస్ట్ వీక్ అంత అయిపోయింది కదా, మళ్ళీ ఈ వీక్ ఎంత నేర్చుకున్నాను, లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ నీకు పర్ఫార్మెన్స్ తగ్గిందా, దెన్ యూ హ్యావ్ టు ఫోకస్. సో ఇప్పుడు నువ్వు వీక్లీ ప్రోగ్రెస్ రాసుకోవడం వల్ల నువ్వు వీక్ బై వీక్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, సెలబ్రేట్ ఎవ్రీ స్మాల్ మూమెంట్. ఎంతసేపు మనం ఎంత కష్టపడ్డా కూడా పక్కవాడి ర్యాంక్ చూసి తక్కువ వచ్చిందని మనల్ని మనం తిట్టుకునే బదులు, మనం ఒక చాప్టర్ ఫినిష్ చేసాం, అరే నేను ఒక మంచి పని చేసినా కదా, సో నేను ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటా. దట్ నేను ఐదర్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడమో, లేకపోతే ఒక గేమ్ ని నేను ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆడుకోవడమో, లేకపోతే చాలా మంది మూవీ సిస్టమ్ ఉంటుంది, లేకపోతే యానిమే సిస్టమ్ ఉంటుంది. సరే నేను ఈ చాప్టర్ ఫినిష్ చేసిన తర్వాత నేను ఒక ఎపిసోడ్ చూస్తా, లేకపోతే ఏదైనా గేమ్ ఆడుకుంటా. ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోండి. మీ సక్సెస్ లేకపోతే మీ ఎఫర్ట్స్ కి మీరు వాల్యూ ఇచ్చుకోండి. దట్ దీనివల్ల ఏంటంటే మనకి ఒక ఎనర్జీ వస్తుంది. సో మీరు అసలు బిలీవ్ చేయరు, దీనివల్ల మనకి ఇంకా మన ఎబిలిటీస్ కన్నా ఎక్కువ మనం ఎఫర్ట్స్ పెడతాం. అండ్ ఇంకొకటి, మ్యూట్ అకౌంట్స్ అని అంటే, ఇప్పుడు నిన్న ఎవరైనా ఫోన్ చేసి, కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, అరే చూసినావా వాడికి మార్క్స్ అన్ని వచ్చినాయట, ఇన్ని వచ్చినాయట, వాడు ఏం చేస్తున్నారా, మనకన్నా ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, మనము ఇన్నే గంటలు చదువుతున్నాం కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి డిస్కస్ చేసుకోవడం ఇష్టం, తెలుసో తెలియకో. ఈవెన్ మనమే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తాం, వీడు కనబడ్డాడంటే నాకు వీరితో ఈ విషయం షేర్ చేసుకోవాలని ఆ కంపారిజన్ మ్యాటర్ మాట్లాడతాం. సో అలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి, లేకపోతే మనకి ఇట్లాంటి డిప్రెసింగ్ థాట్స్ తీసుకొచ్చే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. సో దట్ మిమ్మల్ని మీరు పీస్ అండ్ కామ్ గా ఉంచుకుంటారు, దాంతో మీరు కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తారు. సో మొత్తం మీద ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, పక్క వాళ్ళ మీద ఫోకస్ చేయడం వల్ల నష్టపోయేది మీరు మాత్రమే, వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి మీ మీద మీరు ఫోకస్ చేయండి, మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసుకొని నేను నిన్నటికన్నా ఎలా బెటర్ అవ్వగలను అని ఆలోచించండి. సో సక్సెస్ ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఓకే, సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే స్టే ట్యూన్ టు వేదాంతు CBSE 9th and 10th తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్.